మోర్చా డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి జై. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ, బీజేవైఎం నేతలు విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు నిరసనకారులకు మధ్య ఉద్రిక్త నెలకొనగా లాఠీచార్జ్ జరిగినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను సీఎం క్షమాపణ చెప్పాలని, నిరసనకారులపై బలప్రయోగం చేయడం సరికాదని ఆయన డిమాండ్ చేశారు. మన యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ విద్యార్థులను గత కొంతకాలంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్స్ ఏవైతే డ్యూ ఉన్నాయో, విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఏవైతే ఇవ్వాలో దానిపైన ఉద్యమిస్తుంటే అది చూసినటువంటి రేవంత్ రెడ్డి ఓర్వలేక ఈ యొక్క విద్యార్థుల్ని వీరంతా కూడా ఏకం చేస్తున్నారని చెప్పి ఒక జలసీతోటి నిన్న ఒక సమావేశంలో తెలంగాణలో విద్యార్థులంతా కూడా క్రిమినల్స్, వాళ్ళు వేస్ట్ అని చెప్పి ఒక వర్డ్ మాట్లాడడం అనేది యావత్ తెలంగాణ విద్యార్థులు సెంట్రల్లో కూడా అనేక విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తెలంగాణ సెంట్రల్ గవర్నమెంట్ విద్యార్థులకు అనుకూలంగా నీట్ పరీక్ష లీక్ అయినప్పటికీ కూడా మళ్ళీ సమర్థవంతంగా నిర్వహితులకు అనుకూలంగా ప్రవర్తిస్తుంటే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్లో మాత్రం ఈ యొక్క రేవంత్ రెడ్డి విద్యార్థులని నిరంకుశంగా అవమానించడం అనేది యావత్ విద్యార్థి లోకాన్ని